హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు తుళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా క్వాంటమ్ వ్యాలీకి అయితే శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్వహిస్తూ ఉంది. దీనికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ ఈ కార్యక్రమంలో శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది దేశానికే తలమానికంగా ఉంది. ప్రపంచంలో ఒక భారత్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి క్వాంటమ్ వ్యాలీ ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కేంద్ర బడ్జెట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ క్వాంటమ్ వ్యాలీకి భారీగా నిధులు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో త్వరితగతిన కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అయితే కూటమి సర్కార్ అయితే ఆలోచన చేస్తూ ఉంది. దాని నేపథ్యంలోనే వేగంగా ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసేలాగా కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యాధునికమైనటువంటి సాంకేతికతను వెలుగు తీసడంతో పాటు అనేక మంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది కీలక పాత్ర పోషించబోతుందని కూడా కూటమి ప్రభుత్వం నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దేశంలో కూడా ఎక్కడా కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది లేదు. ఫస్ట్ టైం అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా క్వాంటమ్ వ్యాలీ మీద ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే త్వరితగతిన ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించేలాగా సాంకేతికత రంగంలో కూడా గొప్ప గొప్ప అవకాశాలు వెలుగు పుచ్చుకునేలాగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుందని అయితే ఇటు కూటమి ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ దేశాలలో మన ఏపీని కూడా ఒక రేంజ్లో ఉంచే అవకాశం ఉంటుందని కూడా చంద్రబాబు అయితే చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.